హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే 1 వీక్ బ్యాక్ సాలూరు సామలమ్మ తల్లి పండగ అయిందనమాట. అప్పుడు ఆ పండగకి మేము వెళ్ళలేదు. సో అందుకని ఇది పండగ అయిపోయింది, నెక్స్ట్ వారం అనమాట. ఇప్పుడు సామలమ్మ తల్లికి పసుపు కుంకుమ చూపడానికి వెళ్దాము అని చెప్పి ఇప్పుడు రెడీ అవుతున్నాము. చూసారు కదా, మార్నింగ్ 5:50కి లేచాము. అప్పుడు మా ఇంటి బయట ఎప్పుడు మార్నింగ్ ఇట్లనే ఉంటుంది అనమాట క్లైమేట్. ఇంకా రెయిన్స్ పడేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో లెగ్గానే ఇంకా నేను వాడికి అంబలి ప్రిపేర్ చేశాను. అంబలి పెట్టేసి నేను అప్పుడు వాడికి ఒక 1 అవర్ తర్వాత వాడికి మళ్ళీ నేను స్నానం చేయిస్తాను అనమాట. ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇంత ఎర్లీగా ఫుడ్ పెడతాను. నార్మల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30, 9 ఆ టైంకి అట్లా పెడతాను అనమాట. తినేసాడు, 1 అవర్ అయిపోయింది. ఇంకా వీడికి స్నానం చేపేసి వీడికి రెడీ చేసి ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత నేను ఫ్రీగా రెడీ అవుతాను. అందుకని ఈ బట్టలు మీరు గుర్తుపట్టినట్టయితే నేను లాస్ట్ మినీ వ్లాగ్ లో చెప్పాను, అప్పుడు తీసుకున్నాను అని చెప్పి బేబీ హగ్ లో. సో అవి ఇప్పుడు వేసేసాను అనమాట. నేను కూడా ఇంకా స్నానం చేసేసి ఇంకా వచ్చేసాను. మా అక్క రెడీ అవుతుంది. మా అక్క రెడీ అయిన తర్వాత నేను రెడీ అవుదాము అని చెప్పి అంతలోపు ఇంకా బాబుతో ఆడుతున్నాను అనమాట. సో రెడీ అయ్యి అయితే కిందకి వచ్చేసాము. కిందకి వచ్చేసి క్యాబ్ కోసం ఎదురు చూసి ఇంకా నేను వెళ్ళే మధ్యలో నేను ఏం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా బాబు అట్లా ఒళ్ళో పడుకున్నాడు. సో ఇదే అనమాట సాలూరు సామలమ్మ తల్లి కోవెల. దీనికి దగ్గరలోనే మేము చదువుకునే స్కూల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఈ శారీస్ మావే గైస్. సో ఇక్కడ బయట అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇది సిరిమాన్ అన్నట్టు. సిరిమాను ఊరంతా తిప్పుతారు, అప్పుడు పండగప్పుడు తిప్పారు. బట్ లక్కీగా మేము చూడడానికి అక్కడ ఉంది. సిరిమాన్ దగ్గర దీపం పువ్వులు అన్నీ పెట్టేసి ఇంకా మేము మెయిన్ గుడికి వెళ్ళిపోయామన్నమాట, సామలమ్మ తల్లి కోవెల లోపలికి. ఇక్కడ వీడియో అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయిందని చెప్పి. సో ఇదే అనమాట సామలమ్మ తల్లి కోవెల అమ్మవారు. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ 10 ఇయర్స్కి ఒకసారి మీకు ఫెస్టివల్ చేస్తారనమాట సామలమ్మ తల్లికి. అది కోవిడ్ రావడం వలన ఇంకా ఎలక్షన్స్ అవన్నీ రావడం వలన 15 ఇయర్స్కి చేశారనమాట. బట్ మేము వెళ్ళేకి మాకు అసలు అదృష్టం లేదు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాకు ఈ ఫెస్టివల్ గుర్తుంది, బట్ అంతగా గుర్తులేదు. ఏమంటే ఈ ఫెస్టివల్ అయినప్పుడు సాలూరు మొత్తం కరెంట్ ఉండదన్నమాట. సేమ్ అదే భయంతోనే నేను బాబుని తీసుకొని పోలేదు. కరెంట్ ఎందుకు ఉండదంటే వీళ్ళకి ఒక ట్రెడిషన్ అనమాట. ప్రభ అనేది పెద్దగా ఉంటుంది, దానికి ఓన్లీ లైట్స్తోనే దాన్ని ఊరంతా తిప్పుతారనమాట. చాలా పొడవు ఉంటుంది. అది తిరిగేటప్పుడు వైర్స్ అన్నీ పవర్ ఆఫ్ చేసేస్తారన్నమాట, వైర్స్ కట్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా. అది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ తిప్పకుండా ఒకే చోటే ఉంచేసారనమాట ఆ ప్రభని. అందువలన కొంచెం కొన్ని ఏరియాస్లో కరెంట్ ఉందంట. దర్శనం అయితే అయిపోయింది. మా బాబుకి మా అక్కకి కుంకుమ పట్టుకొని వెళ్తున్నాము. నేను ఎందుకంటే బాబుని లోపలికి తీసుకురాలేదు. యాక్చువల్లీ ఇట్లా గుడి దగ్గరికి వచ్చాము, వాడు పడుకునిపోయాడు అనమాట. ఇంకా పడుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకా అక్క వాడు బయట ఉన్నారు. ఇంకా మాది కూడా దర్శనం అయిపోయింది, ఇంకా వచ్చేసాము. మీకు చెప్పాను కదా ప్రభాని ఓన్లీ లైట్ సెట్టింగ్స్తోనే ఉంటుంది అని చెప్పి. ఈ ప్రభ ఎత్తు వచ్చేసరికి 75 అడుగులు. సో మేమైతే పండగకి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అయితే మాకు ఈ వీడియోస్ షేర్ చేశారనమాట. మళ్ళీ సిరిమాన్ అని చెప్పాను కదా, అది తిప్పారు. యాక్చువల్లీ ఈ ప్రభను మాత్రం తిప్పలేదంట, కరెంట్ ఇష్యూ వస్తుందని. సో నేను పెట్టాను కదా ముందు వీడియోస్ ఒక 2, అవి పండగ అయినప్పుడువి, ఇప్పుడువేం కాదు. ఆ వీడియోస్ అట్లా ఎవరైనా పంపుతూ ఉంటారు కదా, లైక్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకొని ఇట్లా మీకు చూపిద్దామని నేను మీకు పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే సాలూరులో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మా పెద్దమ్మ కూడా ఉన్నారు. సో ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడైతే చాలా వేడిగా ఉందన్నమాట. అందుకని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట బాబుని. మా అక్క ఎక్కడికి వెళ్ళినా మా అక్కకి అద్దం అనేది ఉండాలి గైస్, ఇంపార్టెంట్ అనమాట మా అక్కకి అద్దం అనేది. సో ఇంకా వాడు అట్లా ఆడుకుంటున్నాడు. వాడికి బట్టలు వేసాను కదా, ఆ బట్టలు అస్సలు ఉండలేపాడు. ఆ రోజు చాలా ఎండగా ఉందన్నమాట ఆ రోజు. అందుకని ఇంకా ఇప్పేసి నేను నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే బాబు కోసం 2-3 పేర్స్ క్లాత్స్ తీసుకెళ్తాను అని చెప్పేసి. సో అట్లా తీసుకెళ్ళడం చాలా సేఫ్టీ అనమాట. నేనైతే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను. ఇంకా
చూడండి ఇక్కడ మా బాబు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. లక్కీగా తీసుకెళ్ళబట్టి ఇంకా వెంటనే వాడికి అక్కడే డ్రెస్ చేంజ్ చేస్తాను. ఇంకా ఈ బట్టలతోనే నేను ఇంటికి కూడా తీసుకొచ్చాను. చూడండి వాడు వాళ్ళ పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి రాడంట. ఇంటికి వెళ్దామంటే ఏడుస్తున్నాడు. నేను వేసుకున్నాను కదా ఎల్లో డ్రెస్, ఆ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. ఫీడింగ్ కుర్తీ అనమాట. సో న్యూ మామ్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నేను నా దగ్గర ఉన్న ఫీడింగ్ కుర్తీ కలెక్షన్ అంతా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అవన్నీ మీషోలో తీసుకుండేవేలండి. అవన్నీ నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే ఇంకా మేము విజయనగరంకి బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే ఫుల్గా మబ్బులు వచ్చేసాయి. ఇంకా మనం ఉండలేదంటే ఇంకా వర్షానికి దొరికిపోతాము అని చెప్పేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము లక్కీగా ఇలా సాలూరు దాటాము. ఇంకా ఫుల్ వర్షం పడిందంట. లేదంటే మమ్మల్ని వాళ్ళు వదిలేవారు కాదు, ఉండిపోండి అని చెప్పి ఉంచేస్తారనమాట అక్కడే. సో ఇంకైతే విజయనగరంకి వచ్చేసాము. ఇది విజయనగరం వ్యూ అనమాట. పైనుంచి మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక కొండలా ఉంటుంది. ఆ కొండ వైపు నుంచి వచ్చాము. అక్కడి నుంచి చూస్తే చూడండి ఇట్లా వ్యూ కనిపిస్తుంది అనమాట విజయనగరంది. సో ఇంకా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.